సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సంస్థలో అత్యంత వివాదాస్పదుడిగా ముద్రపడిన సీఎండీ శ్రీధర్ను బదిలీ చేసింది. కార్మిక సంక్షేమాన్ని విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కో నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేయడంలో విఫలమయ్యారా? శ్రీధర్ హయాంలో సింగరేణిలో అసలేం జరిగింది? కార్మిక సంక్షేమాన్ని విస్మరించారని విమర్శలు ఎదుర్కొంటున్న సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 9 ఏళ్ల తన పదవీ కాలంలో అత్యంత వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. గతంలో పనిచేసిన సీఎంటీలు నేరుగా కార్మికుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తే శ్రీధర్ మాత్రం ఆ విధంగా చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. 2015 జనవరి 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన గత నెల 31తో 9 ఏళ్లు పూర్తయ్యాయి. సాధారణంగా 2 ఏళ్ల కాలానికి నియమిస్తుంది. ఈ లెక్కన శ్రీధర్ పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. సర్కార్ మారటమో లేక ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోతే మధ్యలోనే మార్చిన సందర్భాలు ఉన్నాయి. కారణాలేవైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఏటికా ఏడు పొడిగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఛార్జ్ సీఎండీగా డైరెక్టర్ బలరాం కు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి శ్రీధర్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ అభివృద్ధి సాధించింది. వరుస లాభాలతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కొత్త గనులు తెరవటంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి తోడుగా సోలార్ పవర్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో సంస్థకు అనేక అవార్డులు వచ్చాయి. అయితే చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో, జెన్కోలు సింగరేణికి వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇది సంస్థ పురోగతిని దెబ్బతీసింది. భారీ లాభాల్లో ఉన్నట్లు లెక్కలు చూపుతున్నా కొన్ని సందర్భాల్లో కార్మికులు జీతాలు చెల్లించేందుకు, ఇతర ఖర్చులకు డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు పడుతోంది. ఈ విషయంలో సింగరేణి సీఎండీ శ్రీధర్ తీరును కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో తప్పుపట్టాయి. బీఆర్ఎస్ ఏజెంట్గా మారిన సంస్థ ప్రయోజనాలను దెబ్బతీశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. మరోవైపు గత 9 ఏళ్లుగా సింగరేణిలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. సీఎండీ నుంచి కింద స్థాయి అధికారులపైన ఆరోపణలు వచ్చాయి. అంతకు ముందు జరిగిన అక్రమాలకు కొనసాగింపుగా పలు ఓపెన్ కాస్ట్ గనుల్లో కుంభకోణాలు వెలుగు చూశాయి. మట్టి తవ్వకాలు, డీజిల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు కార్మిక సంఘాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎండీ పైన ఆరోపణలు వచ్చాయి. 1-2 వివాదాల్లో కోర్టు ఆదేశాలతో శ్రీధర్ పైన కేసులు నమోదయ్యాయి. చివరికి ఉద్యోగ నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణిపై సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 50,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. అటు గతంలో నైని బ్లాక్ కేటాయింపులో వేల కోట్ల అవినీతి జరిగిందని అప్పటి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. తాడిచర్ల గనిలో 25,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మరో నేత వివేక్ వెంకటస్వామి పలు సందర్భాల్లో ఆరోపించారు. సీఎండీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేశారని, గత ప్రభుత్వంలో కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల సమావేశాలకు తనను ఆహ్వానించలేదని శ్రీధర్ బాబు గతంలో బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు వారికి సింగరేణి భూములు, భవనాలు కేటాయించారని, పలువురు ఎమ్మెల్యేల అవసరాలను తీర్చడానికి సీఎస్ఆర్ నిధులను విచ్చలవిడిగా మళ్లించారన్న కోపం కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఈ క్రమంలో శ్రీధర్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజానికి సింగరేణి చరిత్రలో నిరాటంకంగా సీఎండీగా పనిచేసిన వారు లేరు. గతంలో ఏపీ విఎన్ శర్మ, నరసింగరావు మాత్రమే 5 ఏళ్ల పాటు కొనసాగారు. మిగిలిన వారంతా ఆలోపే బాధ్యతలు నిర్వహించారు. శ్రీధర్ మాత్రం చరిత్రను తిరగరాశారు. దీనికి కారణం గత ప్రభుత్వ పెద్దలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యమేనన్న ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టే గడిచిన 9 ఏళ్లలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. అవినీతి కట్టలు తెంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోల్ బెల్ట్ లో ఘోరంగా ఓడిపోయింది. గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఆ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ నామరూపాలు లేకుండా పోయింది. అటు సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించడం పైన కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా శ్రీధర్ పై నాటి సీఎం కేసీఆర్ మక్కువ చూపారు. మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా సీఎండీ శ్రీధర్ కే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారన్న ప్రచారం ఉంది.
ఇటీవల ప్రభుత్వం మారటం, గతంలో శ్రీధర్ నుంచి అవమానాలు ఎదుర్కొన్న కోల్ బెల్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన్ని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. అటు సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కూడా సీఎం ప్రత్యేకంగా కలిసి శ్రీధర్ తీరుపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో మరోసారి ఆయన పదవీ కాలం పొడిగించకుండా బదిలీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థకు కొత్త బాస్ ఎవరు వస్తారో చూడాలి.